హాయ్ హలో వచ్చేసింది వీకే మూవీస్ సరికొత్త మూవీ న్యూస్తో మీ ముందుకి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాత 9వ తేదీ ఓవర్సీస్లో ప్రీమియర్తో దూసుకురాబోతుంది. ఇక 10వ తేదీ నుంచి ఇండియా వైడ్ హంగామా క్రియేట్ చేయబోతుంది. అయితే ఈ సినిమాకి ఇప్పటిదాకా ఒక రకమైన టాక్. ఇప్పుడైతే రాత్రి ట్రైలర్ రిలీజ్ అయిందో అంతే ఒక్కసారి అనూహ్యంగా రేటింగ్ 10కి 10 రేటింగ్ వచ్చేసింది. కారణం ఈ ట్రైలర్ చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. అసలు ఏ విధంగా తీర్చిదిద్దారు అనేది ఒక్కసారి ట్రైలర్ చూడండి. ఇక మామూలుగా రివ్యూ అంటారా, చాలా మంది రివ్యూలు ఇస్తూ ఉంటారు, రేటింగ్లు ఇస్తూ ఉంటారు. కానీ ఈ రివ్యూలు రేటింగులు అనేవి ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇస్తూ ఉంటారు. అందువల్ల ఈ త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాని రివ్యూలు రేటింగ్లు చూసి అంచనాకి వచ్చి చూడటం మానేస్తే ఒక గొప్ప సినిమాని మనం మిస్ అయినట్లే. ఎందుకంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే మీ అందరికి తెలుసు, మామూలుగా తెరకెక్కించడు. అటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వస్తున్న ముచ్చటైన 3వ చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ అజ్ఞాతవాసి. మరి సినిమాని రివ్యూలు రేటింగ్లు చూసి మీరు మోసపోయి సినిమాని చూడలేదంటే మామూలుగా చాలా మిస్ అయినట్లే. ఒక్క పవన్ కళ్యాణ్ సినిమానే కాదు, ఏ హీరో సినిమా అయినా సరే, ఏ హీరో సినిమా తీసుకున్నా కూడా మనం రివ్యూలు రేటింగ్లు చూసి మోసపోయి సినిమాని చూడలేదంటే చాలా మిస్ అయినట్లే. ఎందుకంటే చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అంటే. అటువంటిది ఫ్యామిలీ అంతా వెళ్ళి చక్కగా చూడదగ్గ చిత్రాన్ని మనకిచ్చారని ఇప్పటికే సెన్సార్ రిపోర్ట్ బయటికి వచ్చింది. ఎక్కడ అశ్లీలతకు తావు లేకుండా సూపర్గా వండర్ఫుల్గా తెరకెక్కించాట త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాని. ఇక దీంట్లో వచ్చే మాస్ ఎపిసోడ్స్ అంటే వారణాసిలో తీసిన ఒక ఫైట్ అయితే పవన్ కళ్యాణ్ సినీ చరిత్రలో లేని విధంగా అత్యంత భారీ వ్యయంతో ఈ ఫైట్ ని తెరకెక్కించారని తెలుస్తుంది. ఇటువంటి 4 ఫైట్స్ ఉన్నాయట ఈ త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాలు. అసలు మనసు పెట్టి వీటిని తెరకెక్కించారట. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బెల్ట్ హోల్డర్ అని మీ అందరికి కరాటే కింగ్. ఇక ఈ తన అజ్ఞాతవాసి సినిమాలో మ్యాక్సిమం తన కరాటే స్టైల్స్ ని ప్రదర్శించారట. మ్యాక్సిమం మొత్తం హాలీవుడ్ స్టైల్లో స్టంట్స్ ని క్రియేట్ చేశారట త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాలో. ఆ కంపోజింగ్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అంటున్నారు. ఇప్పటికే వైరల్ అయిపోయింది. ట్రైలర్ రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే 1 మిలియన్ వ్యూస్ ని కొల్లగొట్టేసింది. ఇక సినిమా అంటారా మొత్తం మోగిపోతుంది. ఇక దీనికి రివ్యూలు చెప్పే స్టామినా కూడా నాకు లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కోట్ల రూపాయలు పెట్టి తెరకెక్కించిన సినిమాకి ఏదో వెబ్సైట్లు యూట్యూబ్ ఉందని ఇష్టం వచ్చినట్టు రివ్యూలు ఇస్తూ మన తెలుగు సినిమాలని రోడ్డున పడేసుకుంటున్నాం. అటువంటి రివ్యూలు మా వీకే మూవీస్ ఇవ్వదు. ఇక అనూహ్యంగా పెరిగిన ఈ అజ్ఞాతవాసి రేటింగ్ చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. 10కి 10 రేటింగ్ వచ్చేసింది ట్రైలర్ దెబ్బకి. ఇన్నాళ్ళు టీజర్లు అన్నారు, ఫస్ట్ లుక్లు అన్నారు, మోషన్ పోస్టర్లు అన్నారు. అయితే వాటన్నిటినీ తలదన్నే విధంగా ఇప్పుడు వచ్చిన ట్రైలర్ చూస్తే ఎవరికైనా మైండ్. ఇక రివ్యూలు రేటింగ్లు మీరు చూసి వదిలేయండి. థియేటర్కి వెళ్ళి చక్కగా ఫ్యామిలీ అంతా వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి. ఇటువంటి ఎంటర్టైన్మెంట్ ఎవరు మిస్ కావద్దు. ఎందుకంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే పంచులకు పంచులు, డైలాగులకు డైలాగులు, మాస్ ఎపిసోడ్స్, క్లాస్ ఎపిసోడ్స్ అన్ని మిక్స్ చేసి వండర్ఫుల్ గా తెరకెక్కించిన ఈ అజ్ఞాతవాసి సినిమా మామూలుగా మొదటి రోజే 70 కోట్లకు పైగా కలెక్షన్స్ కలెక్ట్ చేసి సరికొత్త టాలీవుడ్ రికార్డ్స్ ని క్రియేట్ చేయబోతుందని ఇప్పటికే మూవీ పండితులు ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఇక చెప్పేదేమో మొదటి రోజు రికార్డులు బద్దలవబోతున్నాయి, ఇది కన్ఫామ్ అంటున్నారు ఫ్యాన్స్. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి మొత్తం మోగించడం ఖాయం. ఇక రివ్యూలు రేటింగ్లు అంటారా, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తుంటారు. అవన్నీ పక్కన పెట్టేయండి. మీరు థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ఇది త్రివిక్రమ్ శ్రీనివాస్ సెల్యులాయిడ్ అంతే, మామూలుగా ఉండవు. ఇప్పటికే జల్సా అత్తారింటికి దారేది. ఇప్పుడు అజ్ఞాతవాసి దుమ్ము దులిపేయడానికి రెడీ అయిపోయింది. ఇక తెలుగు చలనచిత్ర రికార్డులన్నీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరుతో రాయటానికి రెడీ అయిపోయింది ఈ అజ్ఞాతవాసి. ఈ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ అయ్యి 2018లో రిలీజ్ అవుతున్న అగ్ర హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా సరికొత్త టాలీవుడ్ రికార్డ్స్ క్రియేట్ చేయాలని మా వీకే మూవీస్ కోరుకుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోవద్దు మా వీకే మూవీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం.